హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అంజలి మోహన్ వ్లాగ్. టుడే వ్లాగ్ వచ్చేసి హ్యాపీ మదర్స్ డే, హ్యాపీ సండే. ఇవాళైతే ఇప్పుడు నేను నైట్ వ్లాగ్ స్టార్ట్ చేసిన 10 అవుతుంది. ఎందుకంటే పొద్దున్న నుంచి పనులే ఉండే. జాతరకు వెళ్ళి వచ్చినాక అవన్నీ బట్టలు తీసుకుపోయిన లగేజ్ అవిట్లనే అవి సద్రోడు ఉత్కుడ్లనే పోయినాయి రెండొద్దులు. ఇప్పుడైతే నేను ఇక వ్లాగ్ చేస్తాను. ఇక సండే కాబట్టి ఇవాళ మా ఇంట్లో మటన్ ఇంకా బగారా రైస్. పిల్లలైతే మమ్మీ మనం ఈ వ్లాగ్ చేయలేము, ఇలా పొద్దున్న నుంచి వ్లాగ్ స్టార్ట్ చేస్తామన్న మళ్ళీ ఇప్పుడైతే నేను వ్లాగ్ స్టార్ట్ చేసిన గాయస్. బగారా రైస్ అలానే మటన్ చేసిన చూడండి. ఇక్కడేమో వీళ్ళు పేలాలతో తింటానని పేలాలు తీసుకొచ్చిండు. ఈ పేలాలతో తింటే మళ్ళీ అన్నం తిన చూడాలి. ఇక్కడ టామీ గాడు వచ్చేసి అయితే చూడండి ఎట్లా ఆడుతాడో. దాంతో వీనికి కోమ్ చేసి ఇస్తా. దాంతో చూడండి ఒక చూడండి లొల్లి లొల్లి చేస్తాడు. టామీని ఇటు చూడ, ఇగో టామీ 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 నాని ఇగో 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 బొబ్బా. అగో చూడండి బొబ్బా అంటే ఎట్లా చూసిండు. అంతా చూసి అయింది, తీసేసిండు, ఖరాబ్ చేసిండు. లడ్డు వచ్చేసి అయితే కూర ఇక కలుపుతాడట, అందుకోసం తీసిండు. రామమ్మలు ఏం చేస్తాను అక్కడి నుంచి ఎందుకు వస్తలేవు? అన్నం తినలేదా? ఈ వీలు చేయబట్టి లేట్ అయింది గాయస్. ఇంతసేపు వీళ్ళు వస్తలేలా అని నేనైతే వ్లాగ్ స్టార్ట్ చేసేసిన. ఇవాళ సండే స్పెషల్ మటన్ ఇంకా బగారా రైస్. ఇప్పుడైతే ఇక తింటాను. ఎందుకు ఇంత లేటు? తినబుద్ధి అయితే లేదా? ఇప్పుడు దాకా పని చేసుకుంటున్నా కొంచెం. ఏం పని? ఆఫీస్ వర్క్ ఉంటే. ఈయన ఆఫీస్ వర్క్ ఏమో కానీ దాంట్లోనే బిజీ ఉంటాడు. నేను వంట చేసుకుంటే కిచెన్లో ఉన్నా, వచ్చి కొంచెం సేపు టీవీ చూసిన. ఇప్పుడైతే ఇక వంట అయిందైతే ఇలా అందరినీ పిలిచిన, ఇక్కడ అన్నీ పెట్టుకొని కూర్చొని ఉన్నా. ఇప్పుడైతే ఇక అన్నం తింటా. మమ్మను ఉన్నదట, సూపర్ ఉన్నదట గైస్. ఇక అన్నం తింటాం, తర్వాత కంటిన్యూ చేద్దాం. ఇప్పుడైతే అన్నం తిన్నాం గాయస్. ఇప్పుడు మా ఆయనైతే మ్యాచ్ చూస్తాడు. ఆ మ్యాచ్ చేయబట్టి మమ్మల్ని టీవీ చూడనిస్తలేడు. లాస్ట్ కొంచెం ఉన్నది అని పెట్టిండైతే ఇక నేను కూడా చూసుకుంటే నాకు కూడా ఇంట్రెస్ట్ పెరిగింది. ఎవరు గెలుస్తారా అని, ఎవరు గెలుస్తారా అనిపిస్తుంది. ఆర్సీబీ అంటాడు. ఈ మ్యాచ్ అయితే గెలిచింది అనుకున్నట్టు ఆర్సీబీ. రూమ్లోకి వచ్చే వరకు గైస్ మా లడ్డు ఇంకా మా మమ్మీలు మదర్స్ డే అని కేక్ స్ప్రైట్ అట. మమ్మల్ని బాగా ముంగట పడి మమ్మీది మదర్స్ డే సెలబ్రేట్ చేస్తుంది. ఎందుకు మమ్మలు? మ్యాంగో తిన్నది మొత్తం డ్రెస్ పైన పడేసుకున్నది. అయితే మదర్స్ డే కూడా కావాలని మదర్స్ డే సెలబ్రేషన్ చేసుకుంటున్నాం. ఎందుకు? డాటర్స్ డే అవుతుంది, అట్లా ఫాదర్స్ డే అవుతుంది, అంతే అవుతుంది. మరి మదర్స్ డే ఎందుకు కావద్దని మదర్స్ డే కూడా చేసుకుంటాం. మదర్స్ డే ఎందుకు చేస్తారు? మదర్స్ డే అయితే ఉండదు. మదర్స్ డే ఎందుకు చేస్తారు? మమ్మీ అది స్పెషల్ రోజా. ఎందుకు? ఎందుకంటే మమ్మీ ఇంటికన్నా ఉంటుంది. ఏదన్నా ఆయన ఇస్తా బోల్ నొక్కుంటా, హోమ్ క్లీన్ చేసుకుంటా అట్లానే ఉంటుందని. ఇప్పుడు మమ్మీకి కూడా ఇట్లా ఏదన్నా స్పెషల్ రోజు మనకి ఇట్లా బర్త్డేలు వస్తాయి, బర్త్డే, చిల్డ్రన్స్ డే, అట్లనే ఫాదర్స్ డే, అట్లనే ఇప్పుడు మదర్స్ డే. దానికోసం మేమైతే ఇట్లా సెలబ్రేట్ చేసుకుంటాం. కేక్ ఎప్పుడు కట్ అవుతుంది, నాకెప్పుడు దొరుకుతుంది? సర్ప్రైజ్. నేను బెడ్రూమ్లోకి వచ్చే వరకు పిల్లలు ఇక్కడ కేక్ ఇక స్ప్రైట్ బాటిల్ తీసుకొచ్చి పెట్టిండ్రు. మదర్స్ డే అని నాకు తెలియకుండా వాళ్ళు ఎప్పుడు తెచ్చింది కూడా తెలియదు. ఎందుకో బయటికి వెళ్ళిండ్రు, కొంచెం ఇవి సరుకులు తాకుతాయి అని సూపర్ మార్కెట్కి వెళ్ళి వచ్చిండ్రు.
మొత్తం ప్లానింగ్ మొత్తం మమ్మలుదట. మమ్మలు ముంగటుండి ఇదంతా చేసిందని. చేసింది నేనే, ప్లానింగ్ అంతా మమ్మది. ప్లానింగ్ అంతా మమ్మలుది. టామిగాడు చూతాండు. ఏం చేస్తాను తమ్ను? ఏమైతుంది అక్కడ? సరే 3, 2, 1 గో. వావ్, నీ ఫేవరెట్ ఫ్లేవర్ మంచిగా తెచ్చిండు. హ్యాపీ మదర్స్ ఇంకా దీంతో మనకి ఒక సర్ప్రైజ్, కిస్మీ చాక్లెట్. ఎందుకు ఇంత? ఎందుకంటే నువ్వు మా కోసం బాగా చేస్తావు. పొద్దుగలేసి టిఫిన్ చేస్తావు. ఇప్పుడు ఎక్కడ చేస్తాను? ఇప్పుడైతే చుట్టీలే కదా. రావు స్కూల్కి, స్కూల్ ఉన్నప్పుడు. అట్లనే సాయంత్రం కూడా వండుతావు. అదే అండనే పడుతుంది. అండంది ఎట్లా కదా? మీరు కూడా మా కోసం మంచిగా చేస్తారు, మీరు మంచిగా చదువుతారు. మీరు మంచిగా చదువుతారని ఇంత చేయబడుతుంది. మీకోసం మంచి మంచి డిష్ చేసేయాలి. ఇటు పెట్టాలి. అదు దాన్ని పక్కకు పెట్టు. ఇది ఇట్లా మమ్మీకి తెలుసు కానీ తన నుంచి కానీ తొందరగా పండుగ లడ్డు ఆడుతా అండి అయితే ఆడుతుంది. డిజైన్ డెకరేషన్. అంజలి, ఇప్పుడైతే నేను కేక్ కట్ చేయబోతానా. మామూలు లడ్డు వెయిటింగ్. వాళ్ళకన్నా పెద్ద వెయిటింగ్ అంటే టామీ. టామీ కూడా ఎప్పుడు కేక్ కట్ చేస్తే నాకు ఇస్తాను, ఎందుకంటే తీయడిది తింటాడు, కేక్ కూడా తింటాడు, కొంచెం ఎక్కువ తిన్నాడు. ఇప్పుడైతే కేక్ కట్ చేసే ముందు మనం ఇప్పుడు ఇది పెట్టేసుకుంటాం. క్యాండిల్. నీ మదర్స్ డే ఎంత? 8th అంటే 8th. అట్లా ఏముండేది. ఇంటర్నేషనల్ హ్యాపీ మదర్స్ డే, హ్యాపీ మదర్స్ డే, హ్యాపీ మదర్స్ డే యూ, హ్యాపీ మదర్స్ డే. నాకేం తెలియదు, మేము మట్టినేదో వాడినాం నాకు వచ్చినట్టు. ఇంటర్నేషనల్ మదర్స్ డేనా? ఫస్ట్ వచ్చేసి పాపుకి, ఎందుకంటే మొత్తం అరేంజ్ చేసిందంటే పాపులు. పెట్ట మమ్మలు. ఓనే ఇప్పుడు అన్నకి లడ్డు రా. లడ్డు రాకపోతే తాగాడు వచ్చేసి. నాకు కావాలి కొంచెం. వీళ్ళిద్దరి వల్లనే కదా మదర్ పోస్ట్ వచ్చింది, అందుకోసం వాళ్ళిద్దరికి ఫస్ట్. ఇప్పుడు వచ్చేసి టామీకి వచ్చేసి లెఫ్ట్ హ్యాండ్ తోటి, ఎందుకంటే నాకుతాడు. అవి చూడండి, దీనికి కూడా నేను మదరే. నాకు అలవాటు అయిపోయాడు ఘోరంగా. ఏగో మంచిగా లేదా టామీ? తింటాను. ఐస్ క్రీమ్ దీనికోసం ఇంత తిప్పల పడి దీనికి పైకి వచ్చిండు బెడ్ పైన. ఇగో మామూలు టామ్ కింద ఎక్కడన్నా వేసి తింటాడు. అవ్వ బొబ్బాయి తప్పు పప్పారా. అంత పెద్దది కొంచెం. మమ్మీ కోసం నేను ఒక లెటర్ చేసిన. లెటర్ పిల్లి చూడండి, పిల్లి ఎట్లా వస్తుందో. మమ్మీ ఆ లెటర్ కూడా మమ్మీ ఎట్లా చేసింది తెలుసా? గూగుల్లో చూసింది, రాసేసింది కావచ్చు. ఏం కాదు. ఇప్పుడు మామూలు ఏదో నేను స్ప్రైట్ ఇచ్చిన నీకు నా గిఫ్ట్. మమ్మీ ఫస్ట్ ఇది. ఇప్పుడు తినమామలో తీయగా ఇదే తినబుద్ధి అయితే లేదు. ఇది మంచిగా ఉంటుంది. తినబుద్ధి అయితే లేదు తీయ తీయగా. నాకు ఒక గిఫ్ట్ కొనేడుతుండే కానీ నేను అది అద్దు మామలు షాప్స్ బంద్ ఉండే. ఇంతగానం దీనికి సీజర్
ఎక్కడి నుంచి కొంచెం పోయొచ్చా అంటే దీన్ని ఒక లిఫాఫా తయారు చేసేసింది మామూలు. ఏం రాసిందో అయ్యో ఇదేంటిది వా నాకు ఇట్లా అంటే ఘోరంగా ఇష్టం. మంచి గిఫ్ట్ ఇచ్చింది మమ్మీలో. మదర్స్ డే గిఫ్ట్ వచ్చేసి మస్తు ఉన్నది, నచ్చింది నాకు. ఎందుకంటే నాకు బాగా ఇష్టం ఇసండి. ఇదేనా ఇలా ఏమో రాసి ఉన్నది అన్నావు కదా. రాసిందని చెప్తే ఇది చెప్పేసి తెలిసిపోతుంది అని అట్లా చెప్పిన. మంచిగా ఉన్నది, నచ్చింది. ఎందుకంటే నాకు బాగా ఇష్టం ఇసండి చిన్న చిన్నవి. ఎప్పుడు ఇదే వేసుకుంటా. ఎంత మంచిగా ఉన్నది. గిఫ్ట్ వచ్చేసి మమ్మల్ని అయితే ఇక చూడండి ఎంత చిన్న వయసులో కూడా ఎంత తెలివి. నాకేం ఇష్టం ఏం లేదు, ఇట్లా ఇచ్చింది గిఫ్ట్. వాష్ షాప్ కి పోయినా గ్యారంటీ అంటే రోల్డ్ గోల్డే మంచిగా తెచ్చింది. వస్తున్నాయి డిజైన్ ఇట్లా. ఎందుకంటే ఇట్లా ఘోరంగా ఉన్నాయి నా దగ్గర. ఎన్ని ఉన్నా సరిపోవు, కొనుక్కుంటూనే ఉంటా. ఎక్కడైనా కానీ కూడా కొనుక్కుంటూనే ఉంటా. అంత ఇష్టం. ఇట్లా నల్ల పూసలు చిన్న దండ మంచిగా కనబడుతుంది. థ్యాంక్ యూ మమ్మలు. ఎప్పుడు ఇది దాచి ఉంచుకుంటా. గుర్తుంటుంది మమ్మలు మదర్స్ డేకి ఇచ్చిందని. మమ్మీకి నచ్చింది ఘోరంగా. కానీ నేను ఒకటి కొంటాను అనుకున్నా కానీ పెద్ద పెట్టు మధ్య మనిషి మమ్మలు ఇచ్చిన మదర్స్ డే గిఫ్ట్ నేను మమ్మల్ని వేసుకున్నా. ఎలాగ అనిపిస్తుంది ఖచ్చితంగా కమెంట్ చేయండి. ఇంత ఇష్టంగా తెచ్చి నాకైతే బాగా నచ్చింది. అసలు మంచిగా ఉన్నది మమ్మలు. థ్యాంక్ యూ మమ్మలు. లడ్డు మమ్మలుకి ఇద్దరికి నుంచి గిఫ్ట్. ఇది ఎప్పటికీ నాకు గుర్తుంటుంది చూసినప్పుడల్లా. మమ్మల్ని మదర్స్ డేకి ఇచ్చిందని. ఇప్పటికైతే ఈ ఆటికైతే వ్లాగ్ ఇంతే గైస్. మీకు ఈ వ్లాగ్ ఎలా అనిపించిందో ఖచ్చితంగా కమెంట్ చేయండి. అలానే నా యూట్యూబ్ ఛానల్లో కొత్తగా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్, ఇంకా లైక్ చేసుకోనోడు మర్చి మరవకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ గాయ్స్. హ్యాపీ మదర్స్ డే చూసే వాళ్ళందరికీ బాయ్.